సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ కు హాజరు కానున్నారు. ఈ భేటీలో చంద్రబాబు ఏపీ ప్రాజెక్టులు, నిధులు, రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న 2026-27 వార్షిక బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇదే సమయంలో కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో చంద్రబాబు భేటీలో అమరావతికి చట్టబద్దతపైన తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇక 2026-27 బడ్జెట్ పైన కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఏపీకి కేంద్రం నుంచి మద్దతు కోరుతూ ఇప్పటికే చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులకు వినతులు ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమయ్యారు. ఏపీకి కేంద్రం అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాల్లో ప్రాధాన్యత పెరిగేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా హౌసింగ్ తో పాటు రహదారులు, రైల్ కనెక్టివిటీ గురించి ఈ సమావేశంలో కొత్త ప్రతిపాదనలు అందించే అవకాశం కనిపిస్తోంది. ఇక కీలకమైన అమరావతికి చట్టబద్దత చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 2024 నుంచి అమరావతి ఏపీ రాజధానిగా కేంద్రం చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. 2014-2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. దీంతో 2024 జూన్ 2 నుంచి అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఈ పార్లమెంట్లో బిల్లు ప్రతిపాదించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ అంశంపైన ప్రధానంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా కేంద్రం ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రతిపాదించనుంది. జమిలీ ఎన్నికలపైన బిల్లు తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. దీంతో మిత్రపక్షాలతోనూ ఈ అంశాలపైన బీజేపీ నాయకత్వం చర్చిస్తోంది. దీంతో ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు సమావేశాలు, నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. ఢిల్లీ పర్యటన కోసం సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం 3:30 రాజమండ్రి విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్తారు. రాత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 11 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విజయవాడకు తిరుగు పయనమవుతారు. అర్ధరాత్రి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు చంద్రబాబు.